కెప్టెన్ రాబర్ట్ తన క్రూ స్పేస్ షిప్ లో ఉంటారు. శత్రువు వాల్డాక్ తో పోరాడి గెలుస్తారు. క్రూ అందరూ కెప్టెన్ ని పొగుడుతారు. రాబర్ట్ క్యాలిస్టర్ అనే గేమింగ్ కంపెనీలో చీఫ్ టెక్నికల్ ఆఫీసర్. ఆఫీస్ లో తన కోలీగ్స్, స్పేస్ షిప్ లో క్రూ ఒకేలా ఉంటారు. కంపెనీని రన్ చేసేది జేమ్స్ రాబర్ట్, కానీ క్రెడిట్ మొత్తం జేమ్స్ తీసుకుంటూ ఉంటాడు. ఆఫీస్ లో రాబర్ట్ ని ఎవ్వరూ పట్టించుకోరు, గౌరవించరు. తనని ఎవరూ కంపెనీ ఓనర్ లా చూడరు. రాబర్ట్ ఇన్ఫినిటీ అనే ఒక అద్భుతమైన గేమ్ ని క్రియేట్ చేశాడు. ఒకరోజు కొత్త ఎంప్లాయీ ననేట్ రాబర్ట్ ని కలిసి, నేను మీకు పెద్ద ఫ్యాన్ ని అంటుంది. జేమ్స్ వచ్చి రాబర్ట్ ని గేమ్ అప్డేట్ చేయడం మీద కాన్సన్ట్రేట్ చేయమని ననేట్ ని ఆఫీస్ టూర్ కి తీసుకువెళ్తూ తనతో ఫ్లర్ట్ చేస్తూ ఉంటాడు. రాబర్ట్ కి జేమ్స్ మీద కుళ్ళుగా ఉంటుంది. కోపంగా ఇంటికి వెళ్తాడు. ఇన్ఫినిటీ గేమ్ ఆడతాడు. గేమ్ లో క్రూ మెంబర్స్, ఆఫీస్ కొలీగ్స్. ఆఫీస్ లో కోపం మొత్తం గేమ్ లో క్రూమేట్స్ మీద తీర్చుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ రోజు ఆఫీస్ కి వెళ్తాడు. అందరిలా కాకుండా ననేట్ రాబర్ట్ ని బాస్ గా చూస్తుంది, రెస్పెక్ట్ ఇస్తుంది. రాబర్ట్ కి ననేట్ నచ్చుతుంది. ఆ రోజు కంపెనీలో అందరూ వెళ్లిపోయాక రాబర్ట్ చాటుగా ననేట్ కాఫీ కప్ నుంచి తన DNA తీసుకుంటాడు. DNAని గేమ్ లో అప్లోడ్ చేసి ననేట్ క్లోన్ ని తయారు చేస్తాడు. క్రూ మెంబర్స్ అందరినీ ఇలానే DNA తో క్రియేట్ చేశాడు. క్లోన్ ననేట్ స్పేస్ షిప్ లో ఆఫీస్ కొలీగ్స్ ని చూసి షాక్ అవుతుంది. రాబర్ట్ ఇన్ఫినిటీ గేమ్ ని తనకి నచ్చిన టీవీ ప్రోగ్రామ్ లా మార్చుకున్నాడు. ఇలాంటి తన పర్సనల్ గేమ్ ఉంది అని ఎవ్వరికీ తెలియకుండా ఆఫ్లైన్ లో ఆడుతున్నాడు. గేమ్ లో క్లోన్స్ కి బయటికి వెళ్లే దారి లేదు. మొదటిలో ననేట్ రాబర్ట్ మాట వినదు. రాబర్ట్ ననేట్ ని టార్చర్ చేసి మాట వినేలా చేస్తాడు. గేమ్ మధ్యలో రాబర్ట్ ఓమ్నికోడర్ లో డోర్ బెల్ వినిపిస్తుంది. రాబర్ట్ ఇంటికి పిజ్జా డెలివరీ వచ్చింది. ఓమ్నికోడర్ రాబర్ట్ అవుట్ సైడ్ వరల్డ్ తో కమ్యూనికేట్ అవ్వడానికి వాడతాడు. రాబర్ట్ గేమ్ పాజ్ చేసి పిజ్జా తీసుకోవడానికి వెళ్తాడు. ఆ టైంలో గేమ్ లో ఉన్న రాబర్ట్ ఫ్రీజ్ అయి ఉంటాడు. రాబర్ట్ వెళ్లిపోయాక ననేట్ గేమ్ ని హ్యాక్ చేయడానికి ట్రై చేస్తుంది. బయట ప్రపంచంలో ఎవరికైనా చిన్న మెసేజ్ పంపొచ్చు. క్లోన్ ననేట్ కి రాబర్ట్ పేరుతో, చాలా మంది రాబర్ట్ ఇంట్లో గేమ్ లో ఇరుక్కుపోయాము, సైబర్ సెక్యూరిటీకి కాల్ చెయ్యి అని మెసేజ్ పెడుతుంది. ననేట్ రాబర్ట్ తో, మీరు నాకేమైనా మెసేజ్ పెట్టారా అంటే రాబర్ట్ కొంచెం టెన్షన్ పడతాడు. నేను పంపలేదు, బాట్ ఫేక్ మెసేజెస్ పంపుతాయి, పట్టించుకోవద్దు అంటాడు. ఆ రోజు ఆఫీస్ నుంచి తొందరగా ఇంటికి వెళ్లి కోపంగా గేమ్ లోకి వెళ్తాడు. ననేట్ చేసిన తప్పుకి తనని ఏమీ చేయకుండా క్రూలో ఒక ఆమెని జంతువులా మార్చేస్తాడు. ననేట్ ఏడుస్తూ ఉన్నప్పుడు కిటికీలో నుంచి అప్డేట్ ప్యాచ్ కనిపిస్తుంది. వాళ్ళు అప్డేట్ ప్యాచ్ నుంచి వార్మ్ హోల్ లోకి వెళ్ళగలిగితే అంతమైపోయి వాళ్ళకి ఫ్రీడమ్ వస్తుంది. ననేట్ ప్లాన్ కి జేమ్స్ తప్ప అందరూ ఒప్పుకుంటారు. అందరికన్నా ఫస్ట్ జేమ్స్ గేమ్ లోకి వచ్చాడు. అప్పుడు అతను రాబర్ట్ కంట్రోల్లో ఉండడు. రియల్ వరల్డ్ లో జేమ్స్ ఒకసారి తన కొడుకు టామీని ఆఫీస్ కి తీసుకువచ్చాడు. అప్పుడు టామీ లాలీపాప్ తింటున్నాడు. రాబర్ట్ లాలీపాప్ మీద ఉన్న DNAతో టామీ క్లోన్ ని చేసి గేమ్ లోకి తీసుకువెళ్లాడు. జేమ్స్ కళ్ళ ముందే టామీని స్పేస్ లోకి విసిరేశాడు. టామీ చనిపోతాడు. రాబర్ట్ జేమ్స్ తో, నువ్వు నేను చెప్పింది చేయకపోతే టామీని మళ్ళీ స్పేస్ లోకి వచ్చేలా చేస్తాను. టామీ DNA ఇంకా నాతోనే ఉంది అని చెప్పాడు. జేమ్స్, ననేట్ ప్లాన్ ప్రకారం మనం బాంబ్ హోల్ లోకి వెళ్లి అంతరించిపోయినా రాబర్ట్ దగ్గర మన అందరి DNA ఉంది. మనల్ని మళ్ళీ క్రియేట్ చేయగలడు. నేను రాను, ఇక్కడే ఉంటాను. లేదా రాబర్ట్ టామీని ఏదైనా చేయగలడు అంటాడు. రాబర్ట్ దగ్గర క్రూ DNA లేకుండా చేయడానికి ననేట్ ఇంకొక ప్లాన్ వేస్తుంది. రాబర్ట్ గేమ్ లో ఉన్నప్పుడు ననేట్ రాబర్ట్ ని ఇంకొక ప్లేస్ కి తీసుకువెళ్లి తనని డిస్టర్బ్ చేస్తుంది. క్రూ రాబర్ట్ కి తెలియకుండా ఓమ్నికోడర్ తీసుకొని రియల్ వరల్డ్ ననేట్ ని బ్లాక్ మెయిల్ చేసి రాబర్ట్ ఇంట్లో అందరి DNAని దొంగలించమంటారు. తర్వాత ఓమ్నికోడర్ రాబర్ట్ దగ్గర పెట్టేస్తారు. ననేట్ రాబర్ట్ ఇంట్లోకి వెళ్లి క్రూ మెంబర్స్ DNA తీసుకొని పిజ్జా ఆర్డర్ చేసి వెళ్లిపోతుంది. ఓమ్నికోడర్ లో డోర్ బెల్ విని రాబర్ట్ గేమ్ పాజ్ చేసి బయటికి వెళ్తాడు. ననేట్ క్లోన్ ననేట్ కి సిగ్నల్ ఇస్తుంది. క్లోన్ ననేట్ కి ననేట్ రాబర్ట్ నుంచి మన DNA తీసుకుంది అని అర్థమయ్యి క్రూ అందరూ వార్మ్ హోల్ లోకి వెళ్తూ ఉంటారు. రాబర్ట్ మళ్ళీ గేమ్ లోకి వచ్చేసరికి క్రూ ఎవ్వరూ ఉండరు. స్పేస్ షిప్ లో చూస్తే క్రూ వార్మ్ హోల్ వైపు వెళ్తున్నారు అని అర్థమయ్యి వాళ్ళని ఆపడానికి ట్రై చేస్తాడు.
క్రూ స్పేస్‌షిప్ ఆస్ట్రాయిడ్ కి తగులుతుంది. ఇంజన్స్ ఆగిపోతాయి. వార్మ్ హోల్ కి చాలా దగ్గరలో ఉన్నారు. ఇంజన్స్ ని మాన్యువల్ గా ఎవరైనా ఆన్ చేయాలి. కానీ అక్కడుండే వేడికి వాళ్ళు కరిగిపోతారు. ఇది తెలిసే జేమ్స్ వెళ్లి ఇంజన్ ఆన్ చేస్తాడు. చేసేటప్పుడు రాబర్ట్ తో సారీ నువ్వు జీనియస్వి, నీ క్రెడిట్ నేను తీసుకొని ఉండకూడదు అంటాడు. ఇంజన్ ఆన్ చేసి చనిపోతాడు. క్రూ అందరూ వార్మ్ హోల్ కి వెళ్తారు. కానీ అంతరించిపోలేదు. ఇప్పుడు రాబర్ట్ కంప్యూటర్ లో కాకుండా క్లౌడ్ లో ఉన్నారు. క్లౌడ్ లో ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు. గేమ్ అప్డేట్ అయింది కాబట్టి రాబర్ట్ ఓల్డ్ వర్షన్ గేమ్ లోనే ఇరుక్కుపోతాడు. బయటికి రాలేడు. తన బాడీ ఇంట్లో అలానే కుర్చీలో కూర్చొని ఉంటుంది. మేరీ తన కూతురు సారా. మేరీకి తన కూతురు అంటే చాలా ఇష్టం. పార్క్ కి వెళ్లే దారిలో కుక్క వాళ్ళని చూసి అరుస్తూ ఉంటుంది. సారాకి భయం వేస్తుంది. ఒకరోజు పార్క్ లో సారా పిల్లి వెనుక వెళ్లి తప్పిపోతుంది. అందరూ కలిసి వెతికితే దొరుకుతుంది. నెక్స్ట్ రోజు మేరీ సారాని ల్యాబ్ కి తీసుకువెళ్తుంది. సారా తలలో ఇంప్లాంట్ పెడతారు. మేరీకి ఒక ట్యాబ్ ఇస్తారు. సారా లైఫ్ మేరీ చేతుల్లో ఉంటుంది. సారా ఎక్కడ ఉందో ఏం చేస్తుందో అంతా మేరీకి తెలుస్తుంది. సారా కళ్ళకి కనిపించేది మేరీ కూడా చూడగలదు. సారాకి దేనినైనా చూసి స్ట్రెస్ వస్తుంటే మేరీ దానికి ఫిల్టర్ అప్లై చేయగలదు. నెక్స్ట్ రోజు మేరీ సారా పార్క్ కి వెళ్తుంటే వాళ్ళని చూసి కుక్క అరుస్తుంది. మేరీ సారా విజన్ కి ఫిల్టర్ అప్లై చేస్తుంది. సారాకి కుక్క ఉన్న ప్లేస్ లో బ్లర్ అవుతుంది. కుక్క అరుపులు కూడా వినిపించవు. సారా పెద్దవుతుంది. మేరీ ఇంకా సారాకి ఫిల్టర్ పెట్టి ఉంచుతుంది. దానివల్ల సారా తన ఫ్రెండ్స్ తో కలవలేకపోతుంది. ఫ్రెండ్స్ అందరూ వైలెన్స్ వీడియో చూస్తూ ఎంజాయ్ చేస్తుంటే సారాకి వీడియో బ్లర్ గా కనిపిస్తుంది. లైఫ్ లో తను రక్తం చూడలేదు. రక్తం డ్రాయింగ్ గీసిన బ్లర్ గా ఉంటుంది. చేతిని పెన్సిల్ తో పొడుచుకుంటుంది. అయినా బ్లడ్ బ్లర్ గానే కనిపిస్తుంది. సారాకి కోపం వస్తుంది. మేరీ టాబ్లెట్ కి అలర్ట్ వస్తుంది. తొందరగా సారా రూమ్ కి వెళ్తే సారా తనని తను పొడుచుకుంటూ ఉంటుంది. మేరీని కొడుతుంది. నెక్స్ట్ రోజు మేరీ సారాని థెరపీకి తీసుకువెళ్తుంది. థెరపిస్ట్ ఇంప్లాంట్ వల్ల తను ప్రపంచాన్ని ఎక్స్పీరియన్స్ చేయలేకపోతుంది. తనలో నుంచి ఇంప్లాంట్ తీసేయలేము. ఫిల్టర్ ఆఫ్ చేసి ట్యాబ్ వాడకండి. సారాకి ఉన్న సమస్య పోతుంది అంటాడు. మేరీ ఆ రోజు నుంచి ఫిల్టర్ ఆపేసి సారాని స్కూల్ కి పంపిస్తుంది. ట్యాబ్ కూడా స్విచ్ ఆఫ్ చేస్తుంది. మొదటిలో సారా ఎక్కడ ఉందో తెలియక టెన్షన్ గా ఉంటుంది. తరువాత బానే ఉంటుంది. సారా తనని చూసి అరుస్తున్న కుక్కతో పరిచయం చేసుకుంటుంది. ఇప్పుడు సారాకి 15 ఏళ్ళు. తన బాయ్ ఫ్రెండ్ ట్రిక్. సారా మేరీకి ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను అని అబద్ధం చెప్పి ట్రిక్ తన ఫ్రెండ్స్ తో పార్టీకి వెళ్తుంది. అక్కడ సిగరెట్ మందు తాగుతూ ఉంటుంది. నైట్ లేట్ అవుతుందని మేరీ సారాకి కాల్ చేస్తుంది. కానీ సారా ఫోన్ ఎత్తదు. మేరీ సారా ఫ్రెండ్ కి కాల్ చేసి అడుగుతుంది. సారా అబద్ధం చెప్పింది అని తనకి తెలుస్తుంది. ట్యాబ్ ఆన్ చేసి చూస్తే సారా తన బాయ్ ఫ్రెండ్ తో ఉంటుంది. సారా ఇంటికి వచ్చాక ఈ విషయం గురించి చెప్పదు. ట్రిక్ డ్రగ్స్ అమ్ముతాడు. సారా నాకు కూడా డ్రగ్స్ కావాలి అంటే ట్రిక్ తనకి డ్రగ్స్ ఇవ్వడు. సారా ఒక్కసారి ట్రై చేస్తాను అని బ్రతిమాలుతుంది. ట్రిక్ సరే అని సారాకి డ్రగ్స్ ఇస్తాడు. మేరీ ట్యాబ్ లో అలర్ట్ వస్తుంది. చూస్తే సారా ట్రిక్ తో డ్రగ్స్ తీసుకుంటూ ఉంటుంది. మేరీ ట్రిక్ ఎక్కడ పనిచేస్తున్నాడో తెలుసుకొని అక్కడికి వెళ్లి ట్రిక్ తో నా కూతురితో నువ్వు ఉండొద్దు, తన కాల్స్ ఎత్తొద్దు, లేదా నువ్వు తనకి డ్రగ్స్ ఇస్తున్న వీడియో పోలీస్ కి చూపిస్తాను, నిన్ను అరెస్ట్ చేస్తారు అని బ్లాక్మెయిల్ చేస్తుంది. ట్రిక్ కి భయం వేస్తుంది. సారాని అవాయిడ్ చేస్తాడు. నెక్స్ట్ రోజు సారా ట్రిక్ ని కలిసి ఎందుకు నాతో మాట్లాడట్లేదు అంటే ట్రిక్ నాకు నీతో ఉండాలని లేదు, బ్రేకప్ అవుదాం అంటాడు. సారాకి చాలా బాధ వేస్తుంది. మేరీ సారాకి తెలియకుండా సారా తాగే జ్యూస్ లో ప్రెగ్నెన్సీ టాబ్లెట్ కలుపుతుంది. క్లాస్ లో సారా కళ్ళు తిరిగి పడిపోతుంది. నర్స్ నువ్వు ప్రెగ్నెంట్, టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల కళ్ళు తిరిగి పడిపోయావు, ప్రెగ్నెన్సీ కూడా పోయింది, కంగారు పడకు, నేనెవ్వరికీ చెప్పను అంటుంది. సారా ఇంటికి వెళ్లి వెతికితే మేరీ ట్యాబ్ కనిపిస్తుంది. దానిలో సారా ట్రిక్ తో ఉండడం, డ్రగ్స్ తీసుకోవడం అన్ని రికార్డ్ అయి ఉంటాయి. ట్యాబ్ వల్లే మేరీకి సారా ప్రెగ్నెంట్ అని తెలిసింది. సారాకి మేరీ మీద చాలా కోపం వస్తుంది. మేరీని ట్యాబ్ తో గట్టిగా కొడుతుంది. మేరీకి దెబ్బలు తగిలి కింద పడిపోతుంది. సారా బట్టలు సర్దుకొని ఇంటి నుంచి బయటికి వెళ్లిపోతుంది. మేరీ లెగిచేసరికి సారా ఇంట్లో ఉండదు. ట్యాబ్ పగిలిపోయి ఉంటుంది. మేరీకి సారా ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. పార్టీ అయ్యాక మియా రాబ్ కార్ డ్రైవ్ చేస్తూ వెళ్తారు.
రాబ్ డ్రైవింగ్ సీట్ లో ఉంటాడు. చూసుకోకుండా సైకిల్లో వెళ్లే అతనిని గుద్దుతాడు. అతను చనిపోతాడు. మియా పోలీస్ కి కాల్ చేస్తుంటే రాబ్ వద్దు, నేను తాగి డ్రైవ్ చేస్తున్నాను, నన్ను జైల్లో వేస్తారు అంటాడు. ఇద్దరూ కలిసి అతని బాడీని సైకిల్ ని నదిలో పడేస్తారు. 15 సంవత్సరాల తరువాత మియాకి పెళ్ళయి కొడుకు పుట్టాడు. ఒకరోజు మియా పని మీద ఊరు వెళ్తుంది. హోటల్లో రాబ్ తనని కలుస్తాడు. రాబ్ ఆ రోజు జరిగిన దాని గురించి మర్చిపోలేకపోతున్నాడు. యాక్సిడెంట్ లో చనిపోయిన అతని బాడీ పోలీస్ కి ఇంకా దొరకలేదు. అతను తిరిగి వస్తాడు అని అతని భార్య ఎదురు చూస్తూ ఉంది. రాబ్, నేను అతని భార్యకి లెటర్ రాద్దాం అనుకుంటున్నాను అంటాడు. మియా, వద్దు, బాడీని నదిలో పడేయాలి అన్నది నీ ఐడియానే. లెటర్ ని ట్రేస్ చేసి పోలీస్ అతని బాడీని కనుక్కుంటారు, మనల్ని అరెస్ట్ చేస్తారు, నా లైఫ్ నాశనం అయిపోతుంది అంటున్న రాబ్ వినడు. మియా రాబ్ ని నెడుతుంది. రాబ్ కింద పడి చనిపోతాడు. అప్పుడే బయట డ్రైవర్ లేని సెన్సార్ తో నడిచే పిజ్జా వ్యాన్ ఒక అతనిని గుద్ది యాక్సిడెంట్ అవుతుంది. మియా కిటికీలో నుంచి చూస్తుంది. రూమ్ లో సినిమా ప్లే చేసి ఎవ్వరికీ తెలియకుండా రాబ్ బాడీని కన్స్ట్రక్షన్ జరుగుతున్న చోట సిమెంట్ లో పడేసి హోటల్ కి వెళ్లిపోతుంది. నెక్స్ట్ రోజు బిల్ కట్టేసి ఇంటికి వెళ్తుంది. షాజియా, ఇన్సూరెన్స్ ఏజెంట్. పిజ్జా వ్యాన్ గుద్దిన అతనికి దెబ్బలు తగిలాయి. ఇన్సూరెన్స్ కోసం షాజియా యాక్సిడెంట్ అయిన చోట కెమెరా వెతుకుతుంది. ఆ కెమెరా పని చేయట్లేదు. షాజియా అతనికి రీకాలర్ అనే డివైస్ పెడుతుంది. రీకాలర్ తో అతను ఆ రోజు ఏం జరిగిందో గుర్తు తెచ్చుకుంటాడు. షాజియా అతని మెమరీస్ ల్యాప్టాప్ లో చూస్తూ క్లూస్ వెతుకుతుంది. అలానే ఇంకొంతమంది మెమరీస్ చూస్తుంది. అందరూ వ్యాన్ రావడం, అతను కింద పడడం చూశారు, కానీ వ్యాన్ అతనిని గుద్దడం చూడలేదు. ఒక అతనిలో కిటికీలో నుంచి మియా పిజ్జా ట్రక్ ని చూస్తున్న మెమరీ ఉంటుంది. షాజియా వెతుక్కుంటూ మియా దిగిన హోటల్ కి వెళ్తుంది. రిసెప్షనిస్ట్ ని అడుగుతుంది. రిసెప్షనిస్ట్, రూల్ ప్రకారం ఆమె గురించి నేను చెప్పలేను, కానీ ఆమె నిన్న నైట్ బయటికి వెళ్ళలేదు, రూమ్ లోనే ఉంది. ఇప్పటిదాకా మా హోటల్లో అలాంటి సినిమా ఎవ్వరూ చూడలేదు అని చెప్తాడు. షాజియా ఫేస్ రికగ్నైజేషన్ యాప్ తో మియా ఎక్కడ ఉందో కనుక్కుంటుంది. మియా ఇల్లు చాలా దూరంలో ఉంటుంది. షాజియా తన హస్బెండ్ తో చెప్పి మియా ఇంటికి వెళ్తుంది. యాక్సిడెంట్ గురించి అడగాలి అంటే మియా ఒప్పుకోదు. బిజీగా ఉన్నాను అంటుంది. షాజియా, లీగల్ గా మీరు కోఆపరేట్ చేయాలి, లేదంటే నేను పోలీస్ కి చెప్పాల్సి వస్తుంది అంటే మియా సరే అని షాజియాని లోపలికి పిలుస్తుంది. మియా హస్బెండ్ కొడుకు బయటికి వెళ్లారు. షాజియా, నేను రీకాలర్ పెడతాను, యాక్సిడెంట్ గురించి మాత్రమే చూస్తాను, ప్రైవేట్ గా ఏమి చేశారో చూడను అని మియాకి రీకాలర్ పెడుతుంది. మియా యాక్సిడెంట్ గురించి మాత్రమే ఆలోచించడానికి ప్రయత్నిస్తుంది, కానీ తెలియకుండా రాబ్ మర్డర్ గురించి కూడా ఆలోచిస్తుంది. మెమరీస్ లో షాజియా చూసేస్తుంది. టెన్షన్ గా అయిపోయింది, నాకు కావాల్సింది దొరికింది అని వెళ్తుంటే మియా షాజియాని కొట్టి చైర్ కి కట్టేస్తుంది. షాజియా మీద రీకాలర్ పెట్టి చూస్తే షాజియా ఇక్కడికి వచ్చే ముందు తన హస్బెండ్ కి చెప్పింది అని తెలుస్తుంది. మియాకి ఇష్టం లేకపోయినా షాజియాని చంపాల్సి వస్తుంది. షాజియా కార్ లో తన ఇంటి అడ్రస్ తెలుసుకొని అక్కడికి వెళ్లి షాజియా హస్బెండ్ ని చంపేస్తుంది. అప్పుడే తనకి షాజియా బేబీ కనిపిస్తుంది. బేబీకి రీకాలర్ డివైస్ పెడితే తను దొరికిపోతుందని బేబీని కూడా చంపేసి వెళ్లిపోతుంది. తనకి తెలియని విషయం ఏంటంటే షాజియా బేబీకి కళ్ళు కనిపించవు, రీకాలర్ పెట్టినా ఏమీ ఉండదు. పోలీస్ షాజియా ఇంటికి వచ్చి చూస్తారు. షాజియాకి పెట్ ఉంది. పెట్ కి రీకాలర్ డివైస్ పెట్టి షాజియా హస్బెండ్ ని, షాజియా బేబీని చంపింది మియా అని తెలుసుకొని మియాని అరెస్ట్ చేస్తారు. ఫ్రాంక్ ఏమీకి మ్యాచ్ కుదురుతుంది. రెస్టారెంట్ లో కలుస్తారు. 12 అవర్స్ లో వాళ్ళ రిలేషన్షిప్ ఎక్స్పైర్ అవుతుంది. ఎవరైనా డేట్ కోసం చూస్తుంటే సిస్టమ్ వాళ్ళకి పర్ఫెక్ట్ మ్యాచ్ వెతుకుతుంది. రిలేషన్షిప్ ఎంతసేపు ఉండాలని కూడా సిస్టమ్ డిసైడ్ చేస్తుంది. ఎక్స్పైరీ డేట్ తెలియాలంటే ఇద్దరు పార్ట్నర్స్ ఒకేసారి డివైస్ నొక్కాలి. ఈ సిస్టమ్ కి ఫ్రాంక్ ఏమీ ఇద్దరు కొత్తే. రూల్స్ ఏంటో వాళ్ళకి సరిగ్గా తెలియదు. గార్డ్ వాళ్ళు ఏం చేస్తున్నారో చూస్తూ ఉంటాడు. డిన్నర్ అయిపోయాక వాళ్ళని ఒక మంచి రూమ్ కి తీసుకువెళ్తారు. ఫ్రాంక్ ఏమీ ఒకళ్ళకి ఒకళ్ళు నచ్చుతారు. రేపు పొద్దున 12 అవర్స్ అయిపోతాయి. ఫ్రాంక్ ఏమీకి విడిపోవాలి అని లేకపోయినా రూల్స్ ప్రకారం విడిపోవాలి. సిస్టమ్ చాలా డేట్స్ ని అరేంజ్ చేసి డేటా కలెక్ట్ చేసి బెస్ట్ మ్యాచ్ చూపిస్తుంది. ఫ్రాంక్ కి నెక్స్ట్ మ్యాచ్ వస్తుంది. ఆమెతో 1 year రిలేషన్షిప్ లో ఉండాలి. ఏమీకి కూడా మ్యాచ్ వస్తుంది. అతనితో 9 months రిలేషన్షిప్ లో ఉండాలి. ఈసారి ఫ్రాంక్ ఏమీకి వచ్చిన పార్ట్నర్స్ నచ్చరు. అయినా ఎక్స్పైరీ అయ్యేదాకా వాళ్ళతోనే ఉండాలి.
సంవత్సరం తరువాత సిస్టమ్ మళ్ళీ ఫ్రాంక్ ఏమీని కనెక్ట్ చేస్తుంది. ఈసారి వాళ్ళు ఎక్స్పైరీ డేట్ చూసుకోరు. ఉన్నంత టైం ఎంజాయ్ చేద్దాం అని డిసైడ్ అవుతారు. ఇద్దరూ హ్యాపీగా టైం గడుపుతారు. ఫ్రాంక్ కి ఎక్స్పైర్ అవ్వడానికి ఇంకా ఎంత టైం ఉంది అని తెలుసుకోవాలి అని ఉంటుంది. ఒక్కటే ఎక్స్పైరీ డేట్ చూస్తాడు, 5 ఏళ్ళు. ఇద్దరు 5 ఏళ్ళు రిలేషన్షిప్ లో ఉండాలి. ఫ్రాంక్ చాలా టైం ఉంది అని ఆనందపడే లోపు టైం తగ్గిపోతుంది. ఎందుకంటే ఏమీ లేకుండా ఫ్రాంక్ ఒకటే ఎక్స్పైరీ డేట్ చూశాడు కాబట్టి టైం తగ్గుతుంది. ఇప్పుడు వాళ్ళకి 20 అవర్సే ఉంటుంది. ఫ్రాంక్ కి బాధేస్తుంది. గంట ఉందనగా ఫ్రాంక్ ఏమీకి జరిగింది చెప్తాడు. ఏమీ హర్ట్ అవుతుంది. ఫ్రాంక్, ఇదంతా వదిలేసి మనమిద్దరం గోడ దాటి వెళ్ళిపోదాం అంటే ఏమీ అటువైపు ఏమీ లేదు అని కోపంగా వెళ్ళిపోతుంది. ఏమీ ఫ్రాంక్ వేరే వాళ్లతో ఇంకొన్ని డేట్స్ కి వెళ్తారు. ఇద్దరూ హ్యాపీగా ఉండరు. కొన్ని రోజుల తర్వాత ఏమీకి ఫైనల్ మ్యాచ్ కుదురుతుంది. రేపు పార్ట్నర్ తో కలిసి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. దానికన్నా ముందు ఒకళ్ళని ఎంచుకొని గుడ్ బై చెప్పొచ్చు. ఏమీ ఫ్రాంక్ ని చూస్ చేసుకుంటుంది. తరువాత డివోర్స్ ని నీళ్ళల్లో పడేస్తుంది. సాయంత్రం రెస్టారెంట్ లో ఫ్రాంక్ ని కలుస్తుంది. ఫ్రాంక్ కి కూడా ఫైనల్ మ్యాచ్ కుదిరింది. ఇద్దరికి కలిసి ఉండాలి అని ఉంటుంది. సిస్టమ్ లోకి వచ్చే ముందు వాళ్ళేం చేశారో గుర్తుండదు. ఏమీ, ఇది ఒక టెస్ట్. సిస్టమ్ మనల్ని వేరు చేయాలి అని చూస్తుంది. మనం గోడ దాటి వెళ్ళిపోవాలి అంటుంది. ఫ్రాంక్ కూడా ఒప్పుకుంటాడు. ఇద్దరు చిన్నగా లెగుస్తారు. అక్కడ ఉన్న అందరూ వాళ్ళనే చూస్తారు. గార్డ్ టేజర్ తో వస్తాడు. ఏమీ టేజర్ ని పట్టుకున్నా తనకి ఏమీ కాదు. టైం ఆగిపోయినట్టు ఫ్రాంక్ ఏమీ తప్ప అందరూ ఫ్రీజ్ అయ్యి ఉంటారు. ఫ్రాంక్ ఏమీ ఇద్దరు పెద్ద గోడ ఎక్కుతూ ఉంటారు. సడన్ గా లైట్స్ ఆగిపోయి గోడ మాయమవుతుంది. వేరే డైమెన్షన్స్ లో నుంచి చాలా ఫ్రాంక్ ఏమీలు ఉంటారు. 1000 మ్యాచెస్ లో ఫ్రాంక్ ఏమీ 998 సార్లు సిస్టమ్ ని ఫాలో అవ్వకుండా వెళ్లిపోయారు. అందరూ ఫ్రాంక్ ఏమీలు గ్రీన్ బటన్ లా మారి 99.8% మ్యాచ్ అని వస్తుంది. రియల్ వరల్డ్ లో ఫ్రాంక్ ఏమీకి 99.8% సక్సెస్ రేట్ తో మ్యాచ్ కుదురుతుంది. పోస్ట్ అపోకలిప్స్ లో జాక్ అనే అతని కోసం బెల్లా తన ఇద్దరు పార్ట్నర్స్ ఏదో బాక్స్ ని వెతకడానికి వేర్ హౌస్ కి వెళ్తారు. బాక్స్ తీసుకునే లోపు అక్కడ కుక్క లాంటి రోబోట్ వచ్చి వాళ్ళని వెంటాడుతుంది. బెల్లాలో ట్రాకర్ షూట్ చేస్తుంది. ఇద్దరు పార్ట్నర్స్ ని చంపేస్తుంది. కారులో బెల్లా పారిపోతుంది. రోబోట్ బెల్లా కారుకి బెల్లాని అటాక్ చేస్తుంది. కార్ లోయలోకి పడబోతుంటే బెల్లా తొందరగా కార్ నుంచి బయటికి వస్తుంది. కార్ తో పాటు రోబోట్ కూడా లోయలో పడుతుంది. బెల్లా ఒక చోట దాంకుని కత్తితో ట్రాకర్ ని బయటికి లాగి నదిలో పడేసి అక్కడ నుంచి వెళ్లిపోతుంది. రేడియోలో ఎవరినైనా కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. లోలో పడ్డ రోబోట్ నాశనం అవ్వలేదు. ఒక కాలు ఇరుక్కుపోతే విరక్కొట్టుకొని ట్రాకర్ ని ఫాలో అయ్యి నది దగ్గరికి వస్తుంది. బెల్లాకి రేడియోలో ఎవరో కనెక్ట్ అవుతారు. వాళ్ళ వాయిస్ వినిపించదు. బెల్లా, నా వాయిస్ మీకు వినిపిస్తుంటే విజిల్ చేయండి అంటే వాళ్ళు విజిల్ చేస్తారు. రోబోట్ బెల్లా రేడియో సిగ్నల్స్ బట్టి చిన్నగా బెల్లా వైపు వెళ్తూ ఉంటుంది. బెల్లా రేడియోలో చెల్లికి సారీ చెప్పానని చెప్పండి. వేర్ హౌస్ కి వెళ్ళాము. అక్కడ రోబోట్ ఉంది. పార్ట్నర్స్ ఇద్దరిని చంపేసింది. ఇప్పుడు నన్ను రోబోట్ వెతుకుతుంది. నేను తిరిగి రాకపోతే అందరికీ నా తరపున గుడ్ బై చెప్పండి అని రేడియో ఆఫ్ చేస్తుంది. రోబోట్ రావడం చూసి తొందరగా అక్కడి నుంచి పరిగెత్తి చెట్టు ఎక్కుతుంది. రోబోట్ కి ఒక కాలు లేకపోవడం వల్ల చెట్టు ఎక్కలేదు. బెల్లా కోసం కింద కూర్చొని ఎదురు చూస్తూ ఉంటుంది. బెల్లా తన దగ్గర ఉన్న చాక్లెట్స్ రోబోట్ మీద వేస్తూ దానిని రెస్ట్ తీసుకోనివ్వదు. ఒక పాయింట్ లో రోబోట్ లో ఛార్జింగ్ అయిపోతుంది. స్విచ్ ఆఫ్ అయ్యి ఛార్జ్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో బెల్లా చెట్టు దిగి పరిగెడుతుంది. పెద్ద ఇల్లు కనిపిస్తే దానిలోకి వెళ్తుంది. అక్కడ కుళ్ళిపోయిన శవాలు 2 ఉంటాయి. బెల్లా వాటి చేతుల్లో నుంచి గన్, కార్ కీస్ తీసుకుంటుంది. రోబోట్ ఇంట్లోకి వచ్చేస్తుంది. బెల్లా రోబోట్ మీద పెయింట్ చల్లి బయటికి వెళ్తుంది. రోబోట్ కి కళ్ళు కనిపించవు. బెల్లా కార్ ఎక్కి స్టార్ట్ చేస్తుంది కానీ కార్ స్టార్ట్ అవ్వదు. కారులో పాటలు పెద్దగా పెడుతుంది. సౌండ్ వినిపించి రోబోట్ అటువైపు వస్తే బెల్లా దానిని గన్ తో షూట్ చేస్తుంది. రోబోట్ బెల్లాలో చాలా ట్రాకర్స్ ని షూట్ చేస్తుంది. బెల్లా అన్ని ట్రాకర్స్ ని బయటికి తీయలేదు. రేడియోలో తన ఫ్యామిలీతో నేనింక తిరిగి రాను, జాక్ కి రీప్లేస్మెంట్ తేలేకపోయాను, సారీ అని గుడ్ బై చెప్పుకుంటుంది. చాలా రోబోట్స్ బెల్లా వైపు వస్తూ ఉంటాయి. అవి తనని చంపేసే ముందు తనే సూసైడ్ చేసుకొని చనిపోతుంది. వేర్ హౌస్ లో జాక్ కోసం బెల్లా తన పార్ట్నర్స్ తీసుకు వెళ్లాల్సిన బాక్స్ లో బొమ్మలు ఉంటాయి. జాక్ కి బొమ్మ తీసుకు వెళ్లడం కోసం వాళ్ళందరూ వచ్చారు.
నిష్ కార్ డ్రైవ్ చేస్తూ వెళ్తుంది. ఇవాళ తన నాన్న బర్త్డే, నాన్నకి విష్ చేద్దాము అని ఊరు వెళ్తుంది. కార్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ స్టేషన్ దగ్గర ఆగుతుంది. అక్కడ ఒక మనిషి కూడా ఉండడు. నిష్ కార్ ఛార్జ్ అవ్వడానికి 3 గంటల పైగా పడుతుంది. చుట్టుపక్కల చూస్తే బ్లాక్ మ్యూజియం అని ఒక బిల్డింగ్ ఉంటుంది. కార్ ఛార్జ్ అయ్యే సమయంలో బ్లాక్ మ్యూజియం లోకి వెళ్లి చూద్దాం అనుకుంటే మ్యూజియం డోర్ లాక్ చేసి ఉంటుంది. 11కి తెరుస్తారు. తిరిగి వెళ్లిపోతుంటే మ్యూజియం లో నుంచి ఓనర్ రోలో వస్తాడు. రోలో, ఇవాళ టూరిస్ట్ నువ్వు ఒక్కదానివే ఉన్నావు. మ్యూజియం లో భయంకరమైనవి ఉంటాయి, నీకు ఓకేనా అంటే నిష్ నాకు ఓకే అంటుంది. రోలో నిష్ బ్యాగ్ చెక్ చేసి తనని మ్యూజియం లోపలికి తీసుకువెళ్తాడు. మ్యూజియం లో చాలా వేడిగా ఉంటుంది. ఏసీ కూడా పనిచేయదు. మ్యూజియం లో క్రిమినల్స్ వాడిన వస్తువులు ఉంటాయి. నిష్కి ఒక డివైస్ వింతగా కనిపిస్తుంది. రోలోని ఇదేంటి అని అడుగుతుంది. రోలో దాని హిస్టరీ చెప్తాడు. రోలో హాస్పిటల్స్ కి వెళ్లి హెల్త్ ఇన్సూరెన్స్ లేని వాళ్లతో ఎక్స్పెరిమెంట్స్ చేపించుకుంటే మేము ఇన్సూరెన్స్ ఇస్తాము అనేవాడు. ఒప్పుకున్న వాళ్ళని ఎక్స్పెరిమెంట్ కోసం ఇంకొకళ్ళ దగ్గరికి తీసుకువెళ్లేవాడు. హాస్పిటల్లో ఒక డాక్టర్ పేషెంట్ ని కాపాడలేకపోతున్నాడు. రోలో డాక్టర్ తో నేను మీకు హెల్ప్ చేయగలను అని తన ఆఫీస్ కి తీసుకువెళ్తాడు. రోలో యానిమల్స్ మీద ఎక్స్పెరిమెంట్ చేశాడు. ఒకళ్ళ నాలెడ్జ్ ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేసే ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయింది. కానీ వాళ్ళు ఇంకొకటి కనుక్కున్నారు. ఒక ఎలుకకి డివైస్, ఇంకొక ఎలుకకి ట్రాన్స్మిటర్ పెడతారు. డివైస్ పెట్టుకున్న వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారో ట్రాన్స్మిటర్ పెట్టుకున్న వాళ్ళు కూడా అదే ఫీల్ అవుతున్నారు. డివైస్ ఉన్న ఎలుక మీద వేడి కాఫీ పోస్తే ట్రాన్స్మిటర్ ఉన్న ఎలుకకి కూడా నొప్పి ఉంటుంది, కానీ దెబ్బ ఉండదు. తరువాత మనుషులకి డివైస్ తయారు చేశారు. రోలో డాక్టర్ తో హాస్పిటల్ కి వచ్చే సగం పేషెంట్స్ కి వాళ్ళకి ఏం జబ్బు ఉందో తెలియదు, తెలిసినా చెప్పడం రాదు. నువ్వు డివైస్ పెట్టుకుని పేషెంట్స్ ఫీల్ అయ్యేది నువ్వు కూడా ఫీల్ అయితే వాళ్ళకి ఉన్న రోగం నీకు సులువుగా తెలిసిపోతుంది అంటాడు. డాక్టర్ హ్యాపీగా ఎక్స్పెరిమెంట్ కి ఒప్పుకుంటాడు. ఇంప్లాంట్ పెట్టించుకొని పేషెంట్స్ ఫీల్ అయ్యే నొప్పి, బాధ తను కూడా ఫీల్ అవుతూ ట్రీట్మెంట్ చేస్తున్నాడు. చాలా మంది ప్రాణాలు కాపాడాడు. ఒకరోజు పొలిటీషియన్ హాస్పిటల్ కి ఎమర్జెన్సీలో వస్తాడు. అతనికి ఏమైందో ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. డాక్టర్ ఇంప్లాంట్ ద్వారా పొలిటీషియన్ కి ఏమైందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటిదాకా డాక్టర్ కి ఇంత నొప్పి రాలేదు. పొలిటీషియన్ చనిపోతాడు. ఇంప్లాంట్ ద్వారా కనెక్ట్ అయి ఉన్న డాక్టర్ కొన్ని నిమిషాలు స్పృహ తప్పి పడిపోతాడు. తరువాత తెలిసిందేంటంటే పొలిటీషియన్ పాయిజన్ వల్ల చనిపోయాడు. చావుని ఎక్స్పీరియన్స్ చేసిన డాక్టర్ మారిపోయాడు. నెక్స్ట్ రోజు నుంచి మామూలుగా పేషెంట్స్ కి ట్రీట్మెంట్ ఇస్తున్నాడు. కానీ ఇంప్లాంట్ లో ఏదో తేడా వచ్చింది. పేషెంట్స్ నొప్పి ఫీల్ అయ్యేటప్పుడు ప్లెజర్ కూడా వస్తూ ఉంటుంది. చిన్నగా డాక్టర్ నొప్పికి ఎడిక్ట్ అయ్యాడు. ఎక్కువ నొప్పి కావాలి అనిపించేది. పగలు రాత్రి హాస్పిటల్లో పేషెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు. ఇంప్లాంట్ తో పేషెంట్స్ రోగాలు ఏంటో తెలిసినా చెప్పేవాడు కాదు. ఎక్కువసేపు పేషెంట్స్ నొప్పితో ప్లెజర్ ఫీల్ అవుతూ ఉంటాడు. ఒక పేషెంట్ కి హార్ట్ అటాక్ వస్తున్నా డాక్టర్ ఫీల్ అవుతూ ఉంటాడు. నర్సెస్ డాక్టర్ ని వెనక్కి లాగి పేషెంట్ కి CPR ఇచ్చి బ్రతికించారు. ఇంక నుంచి డాక్టర్ ని పేషెంట్స్ దగ్గరికి రానివ్వరు, తనని సస్పెండ్ చేస్తారు. డాక్టర్ నొప్పి ఫీల్ అవ్వడానికి పేషెంట్స్ లేరు. అందుకే తనని తను గాయపరుచుకొని ప్లెజర్ ఫీల్ అవుతున్నాడు. తను డాక్టర్ కాబట్టి ప్రాణాలకి ప్రమాదం లేకుండా గాయపరుచుకుంటున్నాడు. కానీ ఈ నొప్పి సరిపోయేది కాదు. పేషెంట్స్ కి దెబ్బ తగిలినప్పుడు వాళ్ళకి నొప్పితో పాటు భయం కూడా వేసేది. డాక్టర్ కి నొప్పి, భయం రెండూ కావాలి. నైట్ బయటికి వెళ్లి ముసలతనిని చంపుతూ ప్లెజర్ అనుభవిస్తున్నాడు. పోలీస్ డాక్టర్ ని అరెస్ట్ చేసి మెంటల్ హాస్పిటల్లో చేర్పించారు. మ్యూజియంలో రోలోకి చాలా వేడిగా ఉంటుంది. నిష్ అతనికి వాటర్ ఇస్తుంది. నిష్ కార్ ఇంకా ఛార్జింగ్ లో ఉంది. రోలో ఇంకొక డివైస్ గురించి చెప్తాడు. జాక్, క్యారీ పెళ్లి చేసుకున్నారు. బేబీ పుడతాడు. క్యారీకి యాక్సిడెంట్ అయ్యి కోమాలో ఉంటుంది. క్యారీ మీద బాక్స్ టెస్ట్ చేశారు. బాక్స్ తో కోమాలో ఉన్న వాళ్ళు సిగ్నల్ ఇవ్వచ్చు. కాఫీ కావాలా అంటే కావాలి అని గ్రీన్ లైట్, వద్దు అంటే రెడ్ లైట్. రోలో జాక్ దగ్గరికి వెళ్లి నేను క్యారీని బ్రతికించగలను, తన బ్రెయిన్ ని బ్రెయిన్ తో కలుపుతాను. నువ్వేం ఫీల్ అవుతున్నావో తను కూడా ఫీల్ అవుతుంది. నువ్వు మీ కొడుకుని హక్ చేసుకుంటే తనకి కూడా హక్ చేసుకున్న ఫీలింగ్ వస్తుంది, నీతో మాట్లాడుతుంది అంటాడు. జాక్ ఆలోచించుకొని చెప్తాను అంటే వెంటనే క్యారీ నాకు ఓకే అని సిగ్నల్ ఇస్తుంది. జాక్ కూడా సరే అంటాడు.
క్యారీ బ్రెయిన్ డౌన్లోడ్ చేసి జాక్ కి ఇన్స్టాల్ చేస్తారు. ఇప్పటి నుంచి క్యారీ జాక్ లో ఉండి అంతా చూస్తూ ఉంటుంది. జాక్ ఏం ఫీల్ అవుతున్నాడో తను కూడా ఫీల్ అవుతుంది. జాక్ క్యారీ ఇద్దరు హ్యాపీగా ఉంటారు. మొదట్లో అంతా బానే ఉంది, కానీ క్యారీ ఎప్పుడు జాక్ లో ఉండేసరికి జాక్ కి ప్రైవసీ లేదు. ప్రతి విషయం క్యారీ జాక్ కి చెప్తూ ఉంటుంది. ఇద్దరు చిన్న చిన్న విషయాలకి గొడవ పడుతూ ఉంటారు. రోలో దగ్గరికి వెళ్తారు. రోలో మీకు కావాలంటే అప్గ్రేడ్ చేసుకోవచ్చు, జాక్ కి క్యారీని పాజ్ చేసే ఆప్షన్ ఉంది అంటాడు. జాక్ వెంటనే ఒప్పుకొని 8 వీక్స్ క్యారీని పాజ్ లో పెడతాడు. క్యారీ హర్ట్ అవుతుంది. జాక్ క్యారీ ఇద్దరికి వాళ్ళ కొడుకు ముఖ్యం, అందుకే అగ్రిమెంట్ కి వస్తారు. జాక్ క్యారీని వీకెండ్స్ తప్ప ఎప్పుడూ పాజ్ లో ఉంచుతాడు. వీకెండ్స్ పాజ్ తీసేస్తాడు. జాక్ కొడుకుని పార్క్ కి తీసుకువెళ్తాడు. క్యారీ కూడా చూస్తుంది. కొన్ని రోజులు ఇలా చేశారు. జాక్ పక్కింట్లో ఎమిలీ అనే ఆమె దిగింది. జాక్ కి ఎమిలీ నచ్చింది. తనతో రిలేషన్షిప్ లో ఉంటాడు. అది క్యారీకి నచ్చదు. మళ్ళీ జాక్ క్యారీకి గొడవలవుతాయి. జాక్ ఎమిలీ రోలో దగ్గరికి వెళ్తారు. ఎమిలీ క్యారీ మా ఇద్దరి మధ్యలో అడ్డంగా ఉంది అంటుంది. రోలో డిలీట్ ఆప్షన్ ఉంది, జాక్ మైండ్ లో నుంచి క్యారీని తీసేయొచ్చు అంటాడు. ఎమిలీ సరే అంటుంది. జాక్ నేను ఒప్పుకోను, క్యారీకి మా కొడుకుని చూడాలని ఉంటుంది, ఇంకొక ఆప్షన్ ఏమైనా ఉందా అంటే రోలో క్యారీని జాక్ లో నుంచి తీసి బొమ్మలో పెట్టొచ్చు. బొమ్మకి సెన్సార్స్ ఉంటాయి. క్యారీ కొడుకు హగ్ ని ఫీల్ అవుతుంది. బొమ్మలో కెమెరా ఉంటుంది. క్యారీ కొడుకుని చూడొచ్చు. బొమ్మ ద్వారా కొన్ని మాటలు మాట్లాడొచ్చు. జాక్ నేను ఆలోచించాలి అంటాడు. కానీ ఎమిలీ చెయ్యండి అంటుంది. జాక్ వెంటనే క్యారీని బొమ్మలోకి ట్రాన్స్ఫర్ చేపిస్తాడు. క్యారీకి ఇదంతా తెలియదు. కళ్ళు తెరిచేసరికి బొమ్మలో ఉంటుంది. జాక్ బొమ్మని కొడుకుకి గిఫ్ట్ గా ఇస్తాడు. క్యారీ మాటలు వాళ్ళకి వినిపించవు. క్యారీ చైర్ మీద 2 బటన్స్ ఉంటాయి. ఒకటి నొక్కితే మమ్మీ లవ్స్ యూ అని, ఇంకొక బటన్ నొక్కితే మమ్మీ నీడ్స్ హగ్ అని క్యారీ వాయిస్ లో వస్తుంది. క్యారీ బాధపడుతుంది. బటన్స్ నొక్కుతూ ఉంటుంది. ఎమిలీ బొమ్మని పక్కకి తీసుకువెళ్లి క్యారీతో మంచిగా ఉండు లేదా నిన్ను డిలీట్ చేపిస్తాము అని బెదిరిస్తుంది. క్యారీ సరే అంటుంది. కొంతకాలం తరువాత కొడుకుకి బొమ్మ బోర్ కొట్టి పక్కన పడేస్తాడు. ఎమిలీ బొమ్మని కబోర్డ్ లో పెడుతుంది. నిష్ ఇది క్రైమ్ మ్యూజియం కదా, బొమ్మ ఏం చేసింది అంటే రోలో కొన్ని సంవత్సరాల తరువాత గవర్నమెంట్ హ్యూమన్ బ్రెయిన్ ని బొమ్మలోకి ట్రాన్స్ఫర్ చేయడం ఇల్లీగల్ అని చెప్పారు, అందుకే బొమ్మని మ్యూజియం లో పెట్టాను. హ్యూమన్ బ్రెయిన్ ని తీసేయడం కూడా క్రైమ్ అన్నారు, అందుకే క్యారీ ఇంకా బొమ్మలోనే ఉంది అంటాడు. మ్యూజియం లో రోలోకి చాలా వేడిగా ఉంటుంది. దగ్గు వస్తుంది. నెక్స్ట్ నిష్ కి క్లేటన్ ని చూపిస్తాడు. క్లేటన్ హంతకుడు. ఒక అమ్మాయిని హత్య చేశాడు. అతనికి మరణశిక్ష వేశారు. రోలో క్లేటన్ ని జైల్లో కలిసి నువ్వు నా ఎక్స్పెరిమెంట్ కి ఒప్పుకుంటే మీ ఫ్యామిలీకి లైఫ్ లాంగ్ మేము సపోర్ట్ గా ఉంటాము అని చెప్తాడు. క్లేటన్ ఒప్పుకుంటాడు. క్లేటన్ వైఫ్ ఒప్పుకోకపోతే క్లేటన్ మన ఫ్యామిలీ కోసం నేను ఇది చేస్తున్నాను అని తనని ఒప్పిస్తాడు. క్లేటన్ ని చంపేసేటప్పుడు రోలో క్లేటన్ మీద ఇంప్లాంట్ పెడతాడు. మ్యూజియం లో క్లేటన్ ని హోలోగ్రామ్ లా మళ్ళీ బ్రతికిస్తాడు. డబ్బుల కోసం టూరిస్ట్ అందరి చేత క్లేటన్ కి మళ్ళీ షాక్ ఇప్పిస్తూ ఉంటాడు. లిమిట్ 15 సెకండ్స్. 15 సెకండ్స్ దాటితే హోలోగ్రామ్ పాడయి క్లేటన్ చనిపోతాడు. క్లేటన్ వైఫ్ మ్యూజియం ముందు ప్రొటెస్ట్ చేశారు. అప్పటి నుంచి మ్యూజియం కి టూరిస్ట్ ఎవరు రావట్లేదు. అందుకే రోలో డబ్బులు ఉన్న వాళ్ళు సాడిస్ట్లని పిలిచాడు. వాళ్ళు డబ్బులిచ్చి క్లేటన్ కి షాక్ ఇచ్చి ఎంజాయ్ చేశారు. టార్చర్ తరువాత క్లేటన్ తనలా లేడు. వైఫ్ చూడడానికి వచ్చిన వైఫ్ ను గుర్తుపట్టలేకపోతాడు. వైఫ్ బాధతో సూసైడ్ చేసుకుని చనిపోతుంది. రోలో గట్టిగా దగ్గుతూ ఉంటాడు. నిష్ క్లేటన్ కూతురు. ఇవాళ క్లేటన్ బర్త్డే. క్లేటన్ తన కూతురు నిష్ ని కూడా గుర్తుపట్టలేడు. నిష్ ఇచ్చిన వాటర్ రోలో తాగాడు. కదలలేకుండా కుర్చీలో ఉంటాడు. నిష్ రోలోకి ఇంప్లాంట్ పెట్టి తన బ్రెయిన్ ని క్లేటన్ మైండ్ లోకి పంపిస్తుంది. ఫైనల్ గా 50 సెకండ్స్ కన్నా ఎక్కువ షాక్ ఇస్తే క్లేటన్ మాయమయ్యి తనకి ఫ్రీడమ్ వస్తుంది. క్లేటన్ లో ఉన్న రోలోకి కూడా నొప్పి తెలుస్తుంది. నిష్ మ్యూజియం ని తగలబెట్టి క్యారీ ఉన్న బొమ్మ తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. నిష్ మైండ్ లో తన అమ్మ ఉంటుంది. జరిగిందంతా చూసి నిష్ ని పొగుడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.